फिर आई आशिन दिलरुबा ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ లో 2 అవర్స్ 12 మినిట్స్ రన్ టైమ్ తో మల్టిపుల్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్తే రాణి ఒక నవల చదివి ఒక వ్యక్తిని అయితే లవ్ చేస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్ లో ఒక వార్డెన్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. మరి ఈ విషయం తెలిసిన తన భార్య ఏమయ్యాడు, అలాగే ఉత్తరప్రదేశ్ లో రాణి కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, రాణి లవ్ చేసింది ఎవరిని, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడాలి. మూవీ చూసాను, యావరేజ్ మూవీ అనిపించింది. ఎందుకంటే మూవీలో చాలా సీన్స్ లాగింగ్ అయితే ఉన్నాయి. మూవీ లాస్ట్ క్లైమాక్స్ కూడా పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించలేదు. అలాగే మూవీలో వచ్చే మ్యూజిక్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా కరెక్ట్గా సెట్ అవ్వలేదు. తెలుగు సాంగ్స్ కూడా పెద్ద బాగాలేదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీలో వచ్చే కొన్ని సీన్స్ లాగింగ్ అయితే ఉన్నాయి. ఇంకా మూవీ స్టార్ట్ చేయడం కొంచెం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే విధంగా అయితే ఉంది. కానీ మూవీ చూస్తున్నంతసేపు మనకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ని అయితే కల్పించదు. మూవీ చూస్తున్నంతసేపు ఇది ఎక్కడ మూవీరా బాబు, 10 సార్లు చూపిస్తున్నారు అని మనకైతే అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక యావరేజ్ మూవీ. మనం ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడనవసరం లేదు. ఫ్యామిలీతో చూడడాన్ని అవాయిడ్ అయితే చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి. ఈ మూవీకి 5కి 2.2 రేటింగ్ అయితే ఇస్తాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.